హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే మామిడికాయ పచ్చడి అండి. ఈ సంవత్సరం అసలు ఇంత లేట్గా పెడతానని అనుకోలేదు, అసలు పెట్టాలని కూడా అనుకోలేదు. ఈసారి ఇంకా వదిలేశాను, ఇంకా వర్షాలు పడ్డాయి ఎందుకులే అని. కానీ ఈ మామిడికాయలు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాల్సి వచ్చింది. ఈ మామిడికాయలు కూడా చాలా స్పెషల్ మామిడికాయలు అనమాట. ఈ పచ్చడి ఫుల్ వీడియో చూడండి. అలానే పచ్చడి ఎంతమందికి ఇష్టమో మీరు కొట్టే లైకుల మీద ఆధారపడి ఉంటుంది. మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో మీరు కొట్టే లైకుల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. చాలా చాలా స్పెషల్ అనమాట ఈ మ్యాంగో పచ్చడి. చూశారు కదా, ఈ మ్యాంగోస్తో పచ్చడి ఎవరైనా పెట్టుకున్నారా? ఒకసారి పెట్టుకొని ఉంటే చెప్పండి నాకు. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను, కానీ చాలా చాలా బాగుంది. వీటిని 2 పీసెస్గానే కట్ చేసుకున్నానండి, ఎక్కువ చిన్న చిన్న ముక్కలుగా చేయలేదు. ఒకటి మామూలుగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా అవి వాష్ చేసిన తర్వాత మిగతావన్నీ కట్ చేయాలి. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇంత టెంక కడుతుందని అనుకోలేదు నేను. లోపల మామూలుగా జీడిలాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అసలు ఇంత టెంక ఉంటుంది, ఇంత బాగుంటాయని అనుకోలేదు. శుభ్రంగా కడిగేసానండి. కడిగి తెచ్చి ఒక క్లాత్ పైన వేసుకొని శుభ్రంగా తడంతా తుడిచేస్తున్నాను. ఇదంతా కూడా తడి తుడిచేసి కొంచెం గాలికి ఆరపెట్టేస్తే తర్వాత ముక్కలు కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ముక్కలు కూడా కొంచెం సేపు గాలికి పెట్టుకోవాలి కదా, దానికోసమని. కానీ ఈ మ్యాంగోస్ మాత్రం దొరికితే మాత్రం తప్పకుండా మీరు పచ్చడి పెట్టుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదండి. ఈ మ్యాంగోస్తో పచ్చడి పెట్టిన వీడియో అయితే నాకు దొరకలేదు. ఇక నేనే చేసుకున్నాను. చాలా చాలా బాగుందనమాట. నాకు అద్రిపోయింది. ఇవి 2 పీసెస్గానే కట్ చేశాను. కట్ చేసింది నేనే చాక్తో, కొంచెం కష్టంగా ఉన్నా కానీ కట్ చేసుకున్నాను అనమాట. ఇవేంటంటే చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంది లోపల టెంక. అయితే చూసారు కదా ఎంత మందంగా టెంక కట్టిందో. ఈ లోపల ఇట్లా కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమన్నా జీడి ఇదంతా ఉంటుంది కదా, అదంతా నీట్గా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మొత్తం ఇలానే కట్ చేసేసాను, కానీ కొంచెం టైం అయితే పట్టిందండి. చాలా గట్టిగా ఉంది కదా టెంక అనేది, చాలా టైం పట్టేసింది నాకు. ఇలా మెల్లిగా కట్ చేసుకున్నాను, అన్నీ కట్ చేసేసుకున్నానండి. అయిపోయింది. ఇప్పుడు చూశారు కదా, ఇటు లోపల ఇంకా ఏమన్నా ఉందేమో చెక్ చేసుకొని కొంచెం గాలికి పెట్టేస్తాను, సరిపోతుంది. అప్పుడు అయితే పచ్చడి చేసేసుకోవచ్చు. ఇంకా మీరైతే తప్పకుండా ఇలాంటి మామిడికాయలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇలా పచ్చడి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ కూడా తీసుకున్నానండి, కొలత చెప్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయలకి 1 గ్లాస్ కారం వేసాను. ఫుల్గా సరిపోతుంది, పచ్చడి కారం అన్నమాట ఇది. 1 గ్లాస్ కారం వేసాను, 3 వంతులు సాల్ట్ వేసాను. చూడండి, ఫుల్గా వేసాను కదా కారము. 3 వంతులు సాల్ట్ వేసాను. నార్మల్ పింక్ సాల్ట్ వేసేసాను నేను, కొంచెమే కదా చేస్తున్నాను, ఎక్కువ కాదు కదా అందుకని. అయినా ఇప్పుడు చాలామంది ఇదే వాడేస్తున్నారు, ఇక దొడ్డు ఉప్పు ఎవరు వేయట్లేదు అసలు. ఇది ఆవపిండి అండి, ఫ్రెష్గా ఇప్పుడే పట్టాను అనమాట. ఈ ఆవపిండి కూడా 3 వంతులు వేసుకోవాలి. ఈ ఆవపిండి ఎంత వేసుకుంటే మనకు అంత టేస్ట్ అనిపిస్తుంది పచ్చడి. అలానే మెంతిపిండి, ఇది మెంతిపిండి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇది చిన్న టీ స్పూను, 1/2 టీ స్పూనే వేసాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి, అన్నీ కలిసిపోయే విధంగా. ఈ మెంతిపిండి అనేది 1/2 టీ స్పూనే వేసానండి, ఎందుకంటే నేను మెంతులు వేసుకుంటాను. ఆ మెంతులు అనేవి మనకి పచ్చళ్ళలో ఊరితే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను 1 గ్లాస్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను, కొంచెం వేసి ఈ పిండిలో కలిపేస్తున్నాను అనమాట. ఆ 1 గ్లాసే సరిపోతుందండి మనకి ఈ పచ్చడికి, మొత్తానికి 1 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ కారంలో వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ ముక్కలకి అంతా కూడా ఆ కారం అంతా పట్టే విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఒకవేళ పట్టకపోతే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ మనం దీనికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా కారము ఇదంతా, ఈ పిండి మొత్తం, ఆవు పిండి మొత్తం ఇదంతా కూడా వీటికి పట్టుకోవాలి. మొత్తం మిగిలిన ఆయిల్ కూడా వేసేసానండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ముక్కలకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కారం అయితే చాలా బాగుందండి. ఇది ఊరు నుంచి తెప్పించాను ఈ కారం అనేది పచ్చళ్ళ కోసమని. నర్సాపురం నుంచి తెప్పించానండి. ఇది చాలా చాలా బాగుంది అసలు. కలర్ అయితే అద్రిపోయింది. మ్యాంగో పచ్చడి కోసమే స్పెషల్గా చేశారంట, అక్కడి నుంచి తెప్పించాను. ఇదైతే వెల్లుల్లి అండి. వెల్లుల్లి కొన్ని తీసుకొని నేను ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను.
అలానే ఇప్పుడు మెంతులు కూడా వేస్తున్నాను. మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు, తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మెంతులు. నేనైతే చూశారు కదా, ఒక 2 స్పూన్లు ఉంటాయి పెద్ద స్పూన్ తోటి అన్నీ వేసేసాను. వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని మంచిగా ఎక్కడా కూడా అసలు ఈ మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా కూడా వాటికి పొడి పొడిగా లేకుండా అలానే వైట్గా లేకుండా మొత్తం అప్లై చేసేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా నేను ఒలిచి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. వేసేసి ఇది మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఇవి ముక్కలు అనేవి ఇలా ఉన్నాయి కాబట్టి ఆ ముక్కలు లోపల కూడా వెళ్ళే విధంగా నేను మొత్తం అప్లై చేసేసానండి. ఇలా ఉన్నాయి ఊరుతుందో లేదో ఎలా ఉంటుందో అనుకుంటారేమో, ఏం కాదు, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ మీకు 3rd డే మీకు ఎలా ఉందో చూపిస్తాను కదా. ఇప్పుడైతే మొత్తం జాడీలోకి వేసేస్తున్నానండి. ఇలా మొత్తం కూడా జాడీలోకి వేసుకుంటే, జాడీ అనేది మనకి పచ్చళ్ళకి ఎప్పటి నుంచో మన తాతల ముత్తాతల కాలం నుంచి ఈ జాడీల్లోనే పెట్టుకున్నారు కాబట్టి నేను ఈ చిన్న జాడీ ఒకటి తీసుకున్నాను, దీంట్లో పెట్టుకుంటే బాగుంటుందని. ఇలా మొత్తం కూడా దాంట్లో వేసేసాను. చూసారు కదా, ఫుల్గా కరెక్ట్గా వచ్చింది. ఇది ఎంతవరకు ఊరుతుంది, ఎంత దిగుతుంది, కిందకి ఎంత దిగుతుందో చూద్దాము. ఫుల్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి ఒక క్లాత్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. దీంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, 3rd డే ఓపెన్ చేస్తున్నానండి. చూసారా, నేను ఎంత ఫుల్గా వేసాను కదా, పై వరకు ఇంతవరకు ఊరింది మొత్తం కూడా. ఆల్మోస్ట్ ఒక వేలంతా లోపలికి వెళ్ళిపోయింది. చూసారా, ఇది మొత్తం ఒకసారి ప్లేట్లో వేసుకొని కలుపుకుందాము. అప్పటి నుంచి నేను ముట్టుకోలేదు కాబట్టి ఇవాళ తీసాను. ఇది మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని, కావాలంటే కొంచెం సేపు ఎండలో పెట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం జాడీలోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ కూడా చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ కూడా కొలతలు అనేది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ఇలాంటి మామిడికాయలు దొరికితే మీరు పెట్టుకోండి. ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. చూసారు కదండి, ఇప్పుడు కొంచెం ఎండకు పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు జాడీలోకి తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా మళ్ళీ జాడీలోకి ఎత్తేసి ఒక క్లాత్ పెట్టాను కదా, ఆ క్లాత్ కట్టేసుకుంటే మనకి కావలసినప్పుడు కొంచెం తీసుకొని వేరే డబ్బాలోకి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. కానీ పచ్చడి కారం మాత్రం చాలా బాగుందండి. కలర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది అసలు. దీంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుందామండి. ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తింటే భలే బాగుంటుంది కదండి అసలు. ప్రతి ఒక్కరు కూడా పచ్చడి పెట్టిన రోజు అలానే మళ్ళీ 3వ రోజు కలిపిన రోజు తప్పకుండా తింటారు. మీకండి మొదటి ముద్ద మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, తర్వాత ఇది మాకనమాట. మీరందరూ కూడా పెట్టుకొని తిని ఎలా ఉందో చెప్పండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.